ఈరోజు బిజ్జంకి మండల కేంద్రంలో అన్ని పార్టీలు మరియు వివిధ ప్రజల ఆధ్వర్యంలో ఇథనాల్ కంపెనీకి వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేయడం జరుగుతూ ఉన్నది. మరి బిజ్జంకి మండలంలోని గుగ్గిళ్ళ శివార్లో అట్లాగే పోతారం శివార్లో 2 ఇథనాల్ కంపెనీలు ప్రభుత్వము ప్రజా అభిప్రాయానికి భిన్నంగా ప్రజలందరూ వ్యతిరేకించినప్పటికీ కూడా పోలీస్ పహారాలో అట్లా ఈ కంపెనీలను నిర్మించడం జరిగింది. మరి ఈ నిర్మించిన కంపెనీలు తీవ్రమైనటువంటి దుర్వాసనను వెదజల్లుతా ఉన్నాయి. మరి ఈ 2 కంపెనీలో ఒకటే కంపెనీ ప్రారంభించారు. మరి అందులో దాని కెపాసిటీలో పావంతు కూడా అది ప్రొక్యూర్ చేస్తలేదు అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి. మరి అది పావంతు ఆ ప్రొక్యూర్ చేస్తేనే అది ఆ పనిలో ఉంటేనే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి 15 గ్రామాల ప్రజలు ఈరోజు రాత్రిపూట వాసన పీల్చుకోలేనటువంటి పరిస్థితి, గాలి పీల్చుకోలేనటువంటి అంత ఘోరంగా వస్తూ ఉన్నది. మరి పరిసర ప్రాంతాల్లో చుట్టుపక్కల పంట పొలాలు ఉన్నాయి. మరి పంట పొలాలకు పోతున్నటువంటి రైతులకు కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి కూలీలకు కూడా అక్కడ కనీసం గువ్వ తినే అంతా కూడా అట్లాంటి పరిస్థితులు లేవు. అక్కడ పని పొద్దున్నుంచే 5 దాకా పనిచేస్తే వాళ్ళు కక్కుకొని పేషెంట్లు అవుతున్నటువంటి పరిస్థితి ఇలా బెజ్జంకి మండలంలో ఉంది. ఇప్పటికే అనేక మంది వృద్ధులు, పిల్లలు ఇలా అస్తమా పడేటువంటి పరిస్థితులు ఇక్కడ బెజ్జంకి మండలంలో ఉన్నాయి. మరి ఇలా ప్రజల ప్రాణాలకు ముప్పుగా ఉన్నటువంటి ఇథనాల్ కంపెనీలను రద్దు చేయాలని ప్రజలు అట్లాగే వివిధ పార్టీల నాయకత్వం అట్లాగే ప్రజలందరూ కూడా కోరుకున్నప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వాధికారులు పట్టించుకోకుండా ప్రజలు సత్యదావురి మాకు కంపెనీ కావాలి, కంపెనీ ఇచ్చే ముడుపులు కావాలని దొంగలా కొడుకులు చేస్తున్నటువంటి ఈ పరిస్థితికి ఇవాళ బెజ్జంకి మండల ప్రజలు సాగు బతుకులో కొట్లాడేటువంటి పరిస్థితి ఉన్నది. మరి వెంటనే ప్రజలందరికీ కూడా మేము పిలుపునిస్తా ఉన్నాం, ఈ కంపెనీ మీరు భరించకండి, భరిస్తే ఏం జరగదు, పోరాడితేనే మన హక్కులు సాధించుకోగలం. మన పోరాటం ద్వారా ఈ కంపెనీలు మూతపడేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి అని ఈ సందర్భంగా సిపిఐ పార్టీగా తెలియజేస్తూ ప్రజలందరూ, యువకులందరూ కూడా ఈ పోరాటంలో పాల్గొనాలని, అట్లాగే రాబోయే రోజుల్లో ఒక 5-6 వేల మందితోటి రాజీవ్ రహదారి దిగ్బంధించేందుకు ప్రయత్నం చేస్తామని ఆల్ పార్టీస్ అందరం మాట్లాడుకొని ఈ ప్రయత్నం కూడా ముందుకు తీసుకునే అవకాశం తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు.